చాలా చోట్ల వెస్ట్రన్ టాయిలెట్ కల్చర్ ఉన్నా కూడా ఇంకా స్టిల్ కొన్ని ప్లేసెస్‌లో ఇండియన్ టాయిలెట్‌నే వాడుతూ ఉంటారు. సో, ఇలాంటప్పుడు ఏంటంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు. ఇండియన్ టాయిలెట్ అనేది ప్రెగ్నెన్సీలో వాడొచ్చా లేదా అని. సో, ఈ వీడియోలో మనం ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ప్రెగ్నెంట్ లేడీస్ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసేటప్పుడు జనరల్‌గా స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చోవాలి కదా! సో, ఈ పొజిషన్‌లో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో 2 బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఒకటేంటంటే స్క్వాటింగ్ పొజిషన్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్థెన్ అవుతాయి. సో, ఈ మజిల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ ప్రాసెస్‌లో మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, రెండో రీజన్ ఏంటి అంటే స్క్వాటింగ్ పొజిషన్ తోటి యానోరెక్టల్ యాంగిల్ అంటాం. అంటే మోషన్ పేగ్ తర్వాత జనరల్‌గా ఉండే పార్ట్‌ని రెక్టము, యానస్ అంటాము. సో, ఈ రెండిటికి కర్వ్ ఉంటుందన్నమాట. ఆ కర్వేచర్ అనేది స్ట్రైట్‌గా మారుతుంది స్క్వాటింగ్ వల్ల. సో, ఈ విధంగా స్ట్రైట్‌గా అవ్వడం వల్ల మోషన్ పేగ్ నుంచి మోషన్ అనేది ఈజీగా బయటకొస్తుంది. సో, ఈ చేంజెస్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో జనరల్‌గా కాన్‌స్టిపేషన్ కంప్లెయింట్ అంటే మలబద్ధకం లాంటి కంప్లెయింట్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కనుక వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయాలంటే కంపల్సరీ టాయిలెట్ సీట్ మీద కూర్చొని వాడాల్సి ఉంటుంది. సో, ఇలా చేయడం వల్ల వాళ్ళలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మీరు కనుక ఇండియన్ టాయిలెట్ వాడితే ఈ రిస్క్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ బెనిఫిట్స్ ఉండడం వలన మీరు ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా ఇండియన్ టాయిలెట్‌ని యూజ్ చేయొచ్చు.